నమస్తే ఫ్రెండ్స్. హర్ష సాయి అనే ఒక పేరు ఆయన ఫోటో లోగో పెట్టుకుని ఫేస్బుక్లో హర్ష సాయి హెల్పింగ్ సెంటర్ అని చాలామందికి మోసం చేస్తున్నారు. అందులో నేను ఒకడిని. మోసపోయిన నా మొహం చూపించడానికి సిగ్గేసి చూపించట్లేదు. 500 వేయండి రిజిస్ట్రేషన్ ఫీజు, మీకు తిరిగి 50,500 వస్తాయి అంటే ఈ వరద వచ్చిన కరువులో నా ఆటో బాగు చేసుకోవచ్చు, నా కుటుంబాన్ని సాగా తీసుకొచ్చని ఆశపడి 500 గూగుల్ పే అకౌంట్లో పంపించాను. అది ఫేస్బుక్ స్టోరీలో పెట్టాను, చూడండి. 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసుకుని మెసేజెస్, ఫోన్ నెంబర్లు అన్నీ బ్లాక్ చేశారు. మన గూగుల్ పేని హ్యాక్ చేసి మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ చేశారు. అంతకుముందు నేను వంట పనికి వెళ్ళి సంపాదించుకొచ్చిన 10,000 రూపాయలు నాకు తెలిసిన నాకు 5,000 సాయం చేశారు. 15,000 రూపాయలు, మొత్తం 25,000 రూపాయలు హర్ష సాయి పేరు మీద ఉన్న హ్యాకర్ దొబ్బేశాడు. సో హర్ష సాయి లేని వాళ్ళకి సాయం చేస్తున్నాడంటే ఎట్లా? ఎంతోమంది దగ్గర డబ్బులు దొబ్బేసి సాయం చేస్తున్నాడు అనే హర్ష సాయి మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఆల్రెడీ వచ్చేసింది. ఫేస్బుక్లో ఇంకో ఆడపిల్ల అకౌంట్ నుంచి 50,000 దొబ్బేసినట్టుగా ప్రూఫ్లు కూడా చూపించింది. సో ఇట్లా అందరి దగ్గర 50,000 దొబ్బేసి వాడు బతికేనా? హర్ష సాయి ఒక దొంగ. అలాంటి దొంగ అతని పబ్లిక్లో అందరి ముందు మంచోళ్ళ కనిపిస్తూ వాటి చుట్టూ ఉన్న ఫ్యాన్స్ వారు దోచుకున్న డబ్బుని ఇట్లా రెక్కల ముక్కలుగా కష్టపడే ఆటో వాళ్ళ దగ్గర రెక్కల కష్టపడి బతిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లా 500 అట్లా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దొబ్బి హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులని దొబ్బేసి వాడి కంటికి కనిపించిన లేని వాళ్ళకి ఇంత సాయం చేస్తుంటే వాడిని మీరందరూ దేవుడు అంటున్నారు. కానీ మా పొట్ట కొట్టి వేరే వాడి పొట్ట నింపుతున్నాడు. మేమేం ధనికులం కాదు, ఆస్తి పరులం కాదు, రెక్కాడితే కనుడొక్కని మనుషులని, ఆటో కార్మికులు. ఇట్లా మాలాంటి వాళ్ళ దగ్గర దొబ్బి మాలాంటి వాళ్ళకి సాయం చేస్తూ అలాంటి దొంగని మీరు దేవుడు అని కొలిస్తే మేమేం చేయలేము. చేతనైన వాడైతే ఏ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ప్రతి ఒక్కరికి నిజంగా ధనికుడు అయితే వాడు సాయం చేయాలి. గవర్నమెంట్ ఛార్జీ, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి అబద్ధాలాడి ఇట్లా మా లాంటి లేని వాళ్ళు పొట్ట కొట్టి డబ్బు సాయం చేస్తా అని చెప్పి వాడి ఫ్యాన్స్, వాడు రైట్ హ్యాండ్ అని, వాడు లెఫ్ట్ హ్యాండ్ అని, ఎవడెవడో కోయంబత్తూర్ అని, పూణే అని, జైపూర్ అని ఇలా హర్ష సాయి ఫ్యాన్స్ పేరు పెట్టుకున్నాడు, ఫోటో పెట్టుకున్నాడు పేరుతోటి. ఇట్లాంటి ఫ్రాడ్ పనులు చేస్తుంటే హర్ష సాయి నెమ్మగా నీరెత్తినట్టు కూర్చున్నాడు. అప్పుడు వాడికి కూడా ఇందులో భాగం ఉన్నట్టేగా లెక్క. చెప్పండి ఫ్రెండ్స్, నాలా ఎంతమంది మోసపోయారో వాళ్ళందరి ఘోష ఆ హర్ష సాయి కొట్టట్లేదు. అదేదో మీడియా ముందు కూర్చుని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు, మీకు సాయం కావాలంటే నా రూపంలో నేనే వచ్చేస్తా అన్నాడు. చేస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు హర్ష సాయి? చేతగాని వాడా, చేతగాని వెధవా? వాళ్ళ నుంచి సొమ్ము వాడికి వస్తుంది కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతున్నాడు వాడు.
అసలు వాడి పేరు మీద చేస్తున్న ఈ ఫ్రాడ్ ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు? వాడుకున్న ఫాలోయింగ్కి, వాడుకున్న ఇన్ఫ్లుయెన్స్కి పోలీసు వాళ్ళతో చెప్పి ఎప్పుడో పట్టించేవాడు, కానీ పట్టించడు. ఎందుకంటే అందులో వాడి హస్తం ఉంది కాబట్టి వాడు చేయడు. నాకేమైనా పర్లేదు ఫ్రెండ్స్, వాడి ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టి చంపేసినా పర్వాలేదు. ఎందుకంటే హర్ష సాయి ఒక ఫ్రాడ్. వాడు సాయం చేస్తారంటే అబద్ధం. పేదవాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి పేదవాళ్ళకి పెడుతున్న ఒక ఫ్రాడ్, పక్కా మోసగాడు. ఇది నమ్మితే ఈ ఫేస్బుక్లో వాడి గురించి వస్తున్న ప్రచారం ఏది లైక్ చేయకండి, వాడిని ఫాలో చేయకండి, వాడి ఇచ్చే సొమ్ముని తీసుకోమాకండి. మీలాగా కష్టపడే ఒక కార్మికుడు రక్త మాంసాలే మీకు పెడుతున్నాడు వాడు తెచ్చి సాయం పేరుతోటి. ఆ రక్త మాంసం తిని మీరు వాడి దేవుడిని కొలవద్దు ప్లీజ్. అలాంటి ఫ్రాడ్ని ఖండించాలి. అయ్యా కమిషనర్ గారు మీకు దండం పెడతాను. వాడిని తీసుకెళ్ళి ముందు అరెస్ట్ చేయండి. వాడి చుట్టూ ఉన్న నెట్వర్క్ ముందు ఆపేయండి దయచేసి ప్లీజ్. నాలాంటి వాళ్ళు ఎంతోమంది 25,000, 50,000, లక్షలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సొమ్ము వస్తుందో వాళ్ళకి తెలియట్లేదు. అన్యాయంగా హ్యాక్ చేసి డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. మీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకోలేక ఒక బ్రాహ్మణుని, బ్రాహ్మణుని 4 గంట పనులు చేసుకొని 4 రోజుల పాటు ఆటో తోలుకుంటూ వచ్చిన సొమ్ము ఇది నాకు. అలాంటి సొమ్ము పోయిందంటే నేను ఎంత బాధపడతాను చెప్పండి. ఇవాళ కాకపోయినా ఎప్పటికప్పుడు భగవంతుడు శిక్ష చేస్తాడు అనుకోవడానికి. రేపు నేను బతికి ఏంటని ఆలోచించుకోవాలి కదా నేను కూడా. రేపు నా పిల్లలకి ఏం చేయాలి, రేపు అనే రోజు ఏంటి, బియ్యం ఎలా తేవాలి, పప్పు ఎలా తేవాలని నా బతుకులో ఇలాంటి దరిద్రులు ఎండబడి ఎగబడి నీకు సాయం చేస్తా, 50,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తారంటే కష్టపడేవాడు ఎవడో ఆశపడ్డు చెప్పండి. అలా ఆశ చూపించి ఉన్న సొమ్మంతా దోచుకెళ్ళిపోతున్న వీళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, కమిషనర్ గారు నిజంగా మాలాంటి పేదవాళ్ళని దృష్టించిన వాళ్ళైతే వీళ్ళని ఖచ్చితంగా మీరు పట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ హర్ష సాయి ఒక ఫ్రాడ్. వీడిని ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. జై హింద్.